హలో అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా కాంట్రడిక్ట్ గా ఉంటుంది. అందరూ కార్తీక మాసాలు గానీ శ్రావణ మాసం గానీ వస్తే పూజలు చేస్తారు, అవునా? ఇక్కడే మనం ఆలోచించే విధానం కొంచెం గమనించాలి. నది స్నానాలు చేస్తాం ఓకే, దీపాలు వెలిగిస్తాం ఓకే, అని వీటన్నిటికంటే మనకి ఉన్న దాంట్లో పట్టడన్నం అవసరం ఉన్న వాళ్ళకి పెడితే దేవుడు చాలా సంతోషిస్తాడు. మాట అనుకుందాం, శివుడు అభిషేకానికి తీసుకుపోయిన పాలు మనం శివుడికి అభిషేకించకుండా బయట అవసరం ఉన్న వ్యక్తులకు గానీ ఒక జీవికి గానీ పోస్తే శివుడు ఎంతో సంతోషిస్తాడు తెలుసా? ఎందుకంటే ఆయన దేవుడు ప్రశ్నించడు, నాకు తెచ్చిన పాలని మీరు వేరే వాళ్ళకి ఎందుకు పోసారని. అదే ఆయనకి అమితమైన సంతోషం. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. చాలా మంది పూజలు చేసేస్తారు, మనకు మంచి జరిగిపోతుంది అని అనుకుంటారు. అంటే ఇప్పుడు ఏంటమ్మా పూజలు చేయడం తప్ప అని మీరు అనుకుంటారు. అలా నేను అనడం లేదు. మనం పూజ చేస్తున్నాం అంటే దేవుడు అంటే మనకి ఇష్టం కదా, మరి దేవుడికి ఇష్టమైన పనులు కూడా మనం చేయాలి కదా. దేవుడికి ఇష్టమైన పని ఇవి, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడం. కంటే ఎక్కువ చెప్పినా కూడా ఫిలాసఫీ లాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది తేడా. మీరే దేవుడితో కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది, మనసుకు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. బాయ్ అందరికి.